శాస్త్రం ప్రకారం కొడుకు లేకపోతే చితికి ఎవరు నిప్పు పెట్టాలి? హిందూ ఆచారాల్లో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. శాస్త్రం ప్రకారం సరైన పద్ధతిలో చివరి క్రతువులను నిర్వహిస్తే చనిపోయిన వారి ఆత్మకు మోక్షం లభిస్తుంది. మనిషి జన్మ ఎత్తడానికి ముందు ఆత్మ 84 లక్షల సార్లు జనించి ఉంటుందని చెబుతుంటారు. అలాగే మానవుడిగా ఈ లోకంలోకి రావడానికి ముందు పూర్తిగా దేవుడిపై తన మనసు లగ్నమై ఉండేలా చూడమని పరమాత్ముణ్ణి ఆత్మ కోరుకుంటుందట. కాని భూలోకంలోకి వచ్చిన తర్వాత లౌకిక సుఖాల్లోకి జారుకుని భక్తి పూర్తిగా కనుమరుగైపోతుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడి కుమారుడు ముందు నడవడం, చితికి నిప్పంటించడం ఆనవాయితీ. మరి కొడుకు లేకపోతే ఇతరులెవరైనా ఆ కార్యం పూర్తి చేయొచ్చా? చేస్తే ఎవరు చేయాలి? ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం. కుమారుడే ఎందుకు, తల్లిదండ్రుల ఆధ్యాత్మిక ప్రయాణంలో కొడుకు కూడా ఒక భాగమని హిందూ మతం చెబుతోంది. చివరి క్రతువులను అతడు మాత్రమే పూర్తి చేయాలి. అప్పుడే వారి ఆత్మకు మోక్షం కలుగుతుంది. కుమారుడు తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తాడని, బాధ్యతలన్నీ తానే మోస్తాడని అంటారు. అందుకే చితికి నిప్పంటించడం కుమారుడే చేయాలని అంటారు. పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని విశ్వాసం. పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యం వల్లే కొడుకు జన్మిస్తాడని నమ్ముతారు. 12 రకాల కుమారులు అంత్యక్రియలు నిర్వహించడానికి 12 రకాల కుమారులు అర్హులని శాస్త్రాలు చెబుతున్నాయి. వారెవరో చూద్దాం. ఔరాస, తల్లిదండ్రులకు సహజంగా పుట్టినవాడు. దత్తక, దత్తత తీసుకున్నవాడు. భ్రత్రిజ, చనిపోయిన వ్యక్తి సోదరుడి కుమారుడు. పుత్రిక, చనిపోయిన వ్యక్తి కుమార్తె కుమారుడు. పౌత్ర, కొడుకు తరపున వారసత్వంగా వచ్చిన మనవడు. కృత్రిమ, చట్టబద్ధంగా కొడుకుగా మారిన వ్యక్తి. స్వయం దత్త, పేరెంట్స్ ఇష్టంతో ఆదరించిన వ్యక్తి. దత్త, ఇతర కుటుంబాలు బహుమానంగా ఇచ్చిన వ్యక్తి. చనిపోయిన వ్యక్తికి సొంత కుమారుడు లేనప్పుడు పైవారిలో ఎవరైనా అంత్యక్రియలు నిర్వహించొచ్చు. కూతురు చేయొచ్చా? పురాణాల ప్రకారం తండ్రి చితికి నిప్పు అంటించడానికి కూతురుకు అర్హత లేదు. అసలు స్త్రీలు శ్మశాన వాటికలోకే రావద్దు. స్త్రీలను సాధారణంగా ప్రాణత్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిగా చెబుతుంటారు. అందువల్లే వారిని చివరి క్రతువులను దూరంగా ఉంచుతారట. కానీ ఈ ఆధునిక కాలంలో ఇలాంటి ఆచారాలన్నీ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కొన్ని కుటుంబాలు సామాజిక కట్టుబాట్లను విస్మరించి మరీ ముందుకెళ్తున్నాయి. కూతుళ్లు ముందు నడవడం, చితికి నిప్పు పెట్టడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. చితికి నిప్పు అంటించడం కేవలం ఒక పవిత్ర కార్యం మాత్రమే కాదు, ఒక ఆత్మకు జనన మరణాల నుంచి మోక్షం కల్పించడం. అంటే కుమారుడు చివరి క్రతువులను పూర్తి చేయడం వల్ల తల్లిదండ్రులకు స్వర్గానికి పంపుతున్నాడని అర్థం. పేరెంట్స్ పట్ల అతనికి ఉన్న బాధ్యత అది. మోక్షం అంటే మానవ జన్మ చివరి లక్ష్యం మోక్షం అని పురాణాలు చెబుతున్నాయి. అంటే జనన మరణాల వలయం నుంచి ఆత్మకు విముక్తి లభిస్తుంది. అనంతరం దేవుడిలో విలీనం అయిపోతుంది. భక్తి శ్రద్ధలతో పురాణాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తే అవన్నీ సక్రమంగా జరుగుతాయని భావిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.